ఈరోజు కరెంటు ఎండతో తీసే పరిస్థితి, సోలార్ కరెంట్ వచ్చిందంటే, గాలితో కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది దేశం ప్రపంచం ముందుకు పోయే విధానం. ఒకప్పుడు ఎడ్ల బండ్లు చూశాను, ఎడ్లే అన్నిటికీ సర్వస్వం. ఈరోజు మీరు చూస్తా ఉంటే డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి. డ్రైవర్ కూడా అవసరం లేదు, కారులో కూర్చొని ప్రోగ్రాం పెడితే ఎక్కడికి కావాలనో అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు, సంస్కరణలు వచ్చాయి, సంపద వచ్చింది. కానీ ఈ సంపద ఈ పేదవాళ్ళకు రావాలి, అదే నా సంకల్పం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవితాశయం. మీరందరూ గట్టిగా ఉంటే తప్పకుండా చేసి నా నిజాయితీని నిరూపించుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది హైదరాబాద్ చూశారు, ఒక నమూనా, దేశానికి ఆదర్శంగా తయారైంది. దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానిది. మీ ఊర్లో చూడండి, ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి, వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. కానీ మన రాష్ట్రంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? అందుకే పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా. 20వ జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు, జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు. ఇంకో పక్క నా తమ్ముళ్ళు, యువత, ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు. ఇటు యువత, ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనదే. ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు, మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు, మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధం అంటారు. దేనికి సిద్ధం? మీ జీవితాలు నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కటౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి. ఇతను మాకొద్దని కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. అంతేకాదు, పెరిగిన ధరలు, పన్ను బాధుడు గుర్తుకు రావాలి. సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, పారిపోయిన కంపెనీలు,
ఉపాధి లేని వలసలు. ఆ కటౌట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి, స్వర్ణ యుగానికి కష్టపడండి. నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు సేవ చేయండి, అందుబాటులో ఉండండి, రాజకీయాలు వద్దు. మీరు కూడా మంచి పని చేయండి, మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ని నిద్రలేస్తే తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తా ఉంది. మీరందరూ ఉన్నారు, ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఈయన వల్ల రాష్ట్రం ఎట్ట నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు, అది జగన్ మార్క్ అంట. ఒక్కసారి జగన్ మార్కు, సిబిఎన్ మార్కు, తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మన హయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు? ఇంటింటికి 200, అవునా కాదా? ఇప్పుడెంత? 1000 రూపాయలు, అవునా కదా తల్లి? 200 రూపాయలు మన మార్కు, దాన్ని 1000 రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు. ఇది మీకు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడైనా కరెంటు కొరత ఉందా? 5 ఏళ్లు రేట్లు పెంచామా? 9 సార్లు రేట్లు పెంచి 64,000 కోట్ల రూపాయలు కరెంటు బారు వేసిన పెద్ద మనిషి. ఆ రోజు కోతలు లేవు, ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కోతలు లేని కరెంటు, ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా. రెండోది, జగన్మోహన్ రెడ్డి 60 రూపాయలు మద్యం బాటలు 200 రూపాయలు చేశాడు, అవునా కాదా? 200 రూపాయల మద్యం బాటలు ఎంత? 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు. మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని కూడా జే బ్రాండు, జగన్మోహన్ రెడ్డి బ్రాండు, నాసి రకం. తాగితే గోయిందా గోయిందా. 30 లక్షల మంది ఆరోగ్యం పోయింది. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీర్లా. 2 నెలలే. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. మీ ఆరోగ్యం ముఖ్యం.
అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరుద్యోగం, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. దేశంలోనే 24% నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండు. మనం 5 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల కోట్లు పెట్టుబడులు చేసి 6 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క 11 డిఎస్సీలు పెట్టాం. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే జాబు